బాగా ఇష్టం? నాకు సేవ చేయటం అంటే ఇష్టం. సమాజానికి నాకు చేతనైనంత వరకు సేవ చేయటం, మరి పేదవాళ్ళకి అట్లాగే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించడం కానీ, మరి వాళ్ళకి ఆపరేషన్స్ చేయటం కానీ, మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ఎక్కువగా తరచుగా పాల్గొంటూ ఉంటాం. మాది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ దాదాపు 210 కంట్రీస్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రపంచంలోనే ఏకైకటువంటి సంస్థ. మరి ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో అనేక కంట్రీస్లో మా యొక్క సేవలు చేస్తూ ఉంటాం. సుజాత గారు, మీకేమంటే బాగా ఇష్టం? నాకు ఎంజాయ్గా ఉండటం ఇష్టం అండి. ఎవ్రీ మినిట్ కూడా మన లైఫ్ ఇంత ఉన్నాము అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసి మానవ జన్మ ఎత్తుంటాము. సో మనం ఉన్న ప్రతి సెకండ్ ఎంజాయ్గా ఉండాలి. నాతో పుట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్గా ఉండాలని ఆలోచిస్తానండి. నాకు ఇంకా అందరూ చాలా సింపుల్గా ఉన్నా నాకు చిన్న మాట లైన్ చెప్పాలని ఉందండి. చెప్పండి మేడం. మనం ఎంత ఉన్నా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా మనలో విల్ పవర్ మిస్ అవ్వకూడదండి. ధైర్య సాహసే లక్ష్మి అనేది ఉంటుంది. సో నేను అదే నమ్ముతానండి. కాబట్టి చిన్న స్తోత్రం ఈరోజు గ్రహణం చేసి మా వాళ్ళందరూ పూజ చేసి వచ్చారు కాబట్టి చెప్పండి మేడం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రునుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే ధైర్యలక్ష్మి సదా పాలయమా. మా చిన్న పాప అండి. ఓకే. హాయ్ పాప, నీ పేరు? యశస్వి. యశస్వి, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేసావు ఇక్కడికి. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th చదువుతున్నావు. ఏ స్కూల్? ఎట్కిన్సన్ లో చదువుతున్నావు, 7th క్లాస్. ఓకే, మరి నీకేమంటే బాగా ఇష్టం? మూవీస్. ఇష్టం వచ్చిన సాంగ్కి డాన్స్ చేయి. డియో డియో. ఓ డియో 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 సాంగ్ తోటి మన ముందుకు వచ్చేస్తుంది పాప. ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి. అల్లో నేరేడు అల్లో నేరేడు అల్లో నే అన్నీ చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు. డియో డియో డిసక డియో డియో డిసక 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 డి చూపుల కోరేటు ఆటల కోరేటు డబ్బుల కోరేటు. డియో డియో డిసక 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 డియో డిసక డి. వావ్, వెరీ నైస్. చాలా చక్కగా చేసిందండి. ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. హాయ్ సార్, బాగున్నారా? సార్ మీ పేరు? వెంకట్రావు గారు. సార్ మరి మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తారు. సో మనకి భోజనం పెట్టే రైతు అంటే వ్యవసాయం చేస్తూ ఉంటారంట. మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది. సార్ మీకు ఏమంటే ఇష్టం? నాకు ప్రకృతిలో లభించే ప్రతి మొక్క నాకు ఇష్టం. మనకి ప్రాణవాయువునిస్తూ మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కలంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఒక రైతుగా వ్యవసాయం చేస్తున్నారంటే అంటే పొల్యూషన్ లేకుండా, ఏ పెస్టిసైడ్స్ వాడకుండా మంచిగా, అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి కల్తీ జరుగుతూ ఉంటుంది. సో మీరు ప్రకృతి అంటే చాలా ఇష్టపడతారు. ఇది కాకుండా మీరు ఫ్యామిలీతో ఎలా గడుపుతూ ఉంటారు? అంటే మీకు ఇష్టమైన సందర్భం ఏంటి సార్? ఇష్టమైన సందర్భం లేదు, మనకి గార్డెన్ లో ఇది చేయటం, మొక్కలు పెంచుకోవటం, ఇది బాగా ఇష్టం. హాయ్ మేడం. హాయ్ రా. మీ పేరు? శైలశ్రీ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఓకే, బిజినెస్ లో మీరు బిజీగా, హస్బెండ్ బిజీగా ఉంటారు, మీరు హౌస్ వైఫ్. పిల్లలు చదువుకోండి. ఏం చదువుతున్నారు? బీటెక్. బీటెక్ 10th. బీటెక్ పిల్లలు ఉన్నారంటే అండి. సో బీటెక్ చదువుతున్నట్టే లేరు. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మీ హాబీస్ ఏంటి? మూవీస్ చూస్తాం. మూవీస్ చూస్తూ ఉంటారంటే సిగ్గుపడుతున్నారు. మూవీస్ చూస్తూ ఉంటారు. టూర్లు వెళ్తాం. టూర్స్ వెళ్తారంట. ఏమేమి విజిట్ చేశారు కొత్తగా? సింగపూర్, దుబాయ్. సో సింగపూర్, దుబాయ్ అన్ని చూసారు, కానీ ఇంకా సిగ్గుపడుతూ ఉన్నారు. హాయ్ మేడం, మీ పేరు? స్వరూప గారు. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. మీకు పిల్లలు ఎంతమంది మేడం? ఒక పాప. ఏం చేస్తుంది మేడం? బీటెక్ చేస్తుంది. మేడం మీకేమంటే బాగా ఇష్టం? మా పాప అంటే ఇష్టం. నాకు చిన్న డౌట్ మేడం, మీరు ఇప్పటికీ ఇంత యంగ్గా ఉన్నారు, మీ పాప బీటెక్ చేస్తున్నా కానీ మీరు ఇలా ఉన్నారు. ఇలా ఉండడానికి కారణం ఏంటి అసలు? నాకు టిప్ చెప్పాలి మీరు. హ్యాపీగా ఉండడమే. హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తారు?
ఓకే మేడం, మీరు మూవీస్ చూడడం, బయటికి వెళ్ళడం, అవుటింగ్స్ వెళ్ళడం, ఎక్కడికైనా టూర్స్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మీకు ఏమంటే బాగా ఇష్టం? టూర్స్కి వెళ్ళడం ఇష్టమా, లేదంటే సాంగ్స్ వినడం ఇష్టమా, మూవీస్కి వెళ్ళడం ఇష్టమా? వంట బాగా చేస్తారా మీరు? రాదు అంటారు. అందుకనే మీరు స్లిమ్ గా ఉన్నారు. వంట వస్తే తినేస్తాం ఫస్ట్. వంట రాదు కాబట్టి మీరు స్లిమ్ గా ఉన్నారు. ఓకే మేడం, మీకు ఏమంటే బాగా ఇష్టం? నాకు టూర్స్ వెళ్ళడం, బయట ఇప్పటి వరకు ఏమేమి విజిట్ చేసి వచ్చారు మేడం? దుబాయ్, కాశ్మీర్ ఉన్నాయి. అని విజిట్ మీకు బాగా ఏం నచ్చింది? మీరు ఇప్పటి వరకు విజిట్ చేసిన ప్లేసెస్ అన్నింటిలోకి మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? దుబాయ్. దుబాయ్. ఏ హీరో అంటే బాగా ఇష్టం అండి మీకు? నాకు బాలకృష్ణ. బాలకృష్ణ. ఇక్కడ అందరూ బాలకృష్ణ కోడ్ ఫ్యాన్స్ ఉన్నారు. హీరోయిన్ అంటే ఎవరు ఇష్టం మేడం? హీరోయిన్ అనుష్కని. అనుష్క. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? కిరణ్మయి. కిరణ్ భాయ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అందరూ ఇక్కడ హౌస్ వైఫ్సే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పిల్లలు ఉన్నారా? బీటెక్ పిల్లలు ఉన్నారా? నో 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 బీటెక్ పిల్లలు అయితే లేరంట. నో, బాబు 4th క్లాస్, పాప LKG. ఓకే, అమ్మాయి చిన్న పిల్లలే. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? అండ్ బొటిక్ రన్ చేస్తారు. బొటిక్ రన్ చేస్తారు. మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? సిస్టర్స్ పక్కన అందరూ. సిస్టర్స్ ని చూసి నేర్చుకున్నారు. ఓకే. మీరు ఏం చేసిన డిజైన్స్ ఏమైనా ఉన్నాయా? దాన్ని ఏమంటారు? ఇది వచ్చేసి కట్ వర్క్, థ్రెడ్తో చేస్తాము ఫుల్. లాంగ్ ఫ్రాక్స్కి చాలా ప్రజెంట్ రన్నింగ్ వర్క్ ఇది. చాలా ట్రెండీగా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్ ఫుల్ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇది చేపిస్తాను వర్కర్స్తో. ఇది వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ బాడీ కోసం చేయించాను. ఓకే, లాంగ్ ఫ్రాక్ బాడీ కోసం చేసి. ప్రజెంట్ ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇదే కట్ వర్క్ ఏనంటారా? ప్రజెంట్ కట్ వర్క్, జదోజీ, కుందన్స్. మ్యారేజ్ సీజన్ కాబట్టి అన్ని వర్క్స్ రన్ అవుతాయి. ఇవి ఎక్కువ క్రేజ్ ఉన్న వర్క్స్. అంటే ఇవి ఎలా నేర్చుకుంటారు? ఎక్కడెక్కడ కలెక్ట్ చేసి అంటే ఎక్కువ వస్తాయి థాట్స్ ప్లస్ వర్కర్స్. నేను బెంగాల్ నుంచి వర్కర్స్ తీసుకుంటాను, వాళ్ళ చేత చేయిస్తాను చెప్పి. అంటే మీరు కటింగ్ అట్లాంటివి ఏమైనా చేస్తారా? నో నో, అన్నీ చేయిస్తాను అంతే. అన్నీ చేయిస్తారు చక్కగా, కూల్ గా. అంతే. ఓకే, ప్రెజెంట్ అయితే బాగుంది. బాగుందండి. సో ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు ఇన్ టైంలో మంచిగా రన్ అవుతుంది బిజినెస్ అయితే. సో మీ హాబీస్ అంటే ఇది ఒకటే కాకుండా ఇంకా మీకు ఏమి ఇష్టం ఉంది? ఇంకా అంటే బుక్స్ రీడింగ్. బుక్స్ బాగా చదువుతారు. మూవీస్ చూడరా ఎప్పుడు? తక్కువ, పిల్లల కోసం ఇప్పుడు. ఓకే, పిల్లల కోసం చూస్తున్నారు. సో చాలా బాగుంది. మీ హాబీ అయితే చాలా చక్కగా ఉంది. మంచి మంచి డిజైన్స్ కూడా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం, మీ పేరు? హేమ. హేమ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ అండి? బిజినెస్. బిజినెస్. మీకు ఎంతమంది పిల్లలు మేడం? ఇద్దరు. ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు? బాబు పాప. బాబు 5th క్లాస్, పాప UKG. నేమ్స్ ఏంటి మేడం? నిధిన్ అండ్ జోష్ని నాగ్సాయ్. నైస్ నేమ్స్, చాలా బాగున్నాయి మేడం. క్రియేటివిటీ ఎక్కువ ఉంది నేమ్స్ పెట్టడంలో కూడా. చాలా బాగుంది. ఓకే మేడం, మీరు ఖాళీ టైం అంటే చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే 5th and UKG అంటే చాలా చిన్న పిల్లలు కాబట్టి మీకు దొరికే టైమే చాలా తక్కువ. ఆ తక్కువ టైంలో మీరు టైం పాస్ చేయడానికి అండ్ కొంచెం సరదాగా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారు? నాకు ఎక్కువ స్టడీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఏదైనా కొత్తగా నేర్చుకోవడం, ఏదైనా తెలియని విషయాలు నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే మేడం, తెలియని విషయాలు నేర్చుకోవడం అది కూడా వర్కే నాకు తెలిసి. నాలెడ్జ్ గెట్ చేసుకోవడం అంటే ఇంట్రెస్ట్. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం. ఇంకా ఏం సరదాగా ఉండడానికి? సరదాగా అంటే మూవీస్ తో ఎంజాయ్ చేయడం. ఓకే, కిడ్స్ తో ఎంజాయ్ చేయడం అంటే ఎలా చేస్తారు? వాళ్ళతో గేమ్స్ ఆడుతూ ఉంటాను, షటిల్ అట్లా. ఓకే, షటిల్ ఆడతారా మీ బాబు? బాబే ఆడొచ్చు, పాప ఆడదు కదా. ఓకే, ఇంకా ఏమంటే ఇష్టం మేడం? మూవీస్ చూస్తారు అండ్ అవుటింగ్స్ వెళ్తూ ఉంటారు అప్పుడు? పార్క్స్ కది వెళ్తుంటాం. పార్క్స్ వెళ్తుంటారు. మీ పిల్లల్ని తీసుకొని ఎప్పుడైనా అవుటింగ్ వెళ్ళారా? వెళ్తాం, హైదరాబాద్ అట్లా వెళ్తుంటాం, అక్కడ ఎంజాయ్ చేస్తాం. ఓకే, మీ పిల్లలు చూసిన వాటిలో వాళ్ళకి బాగా నచ్చిన ప్లేస్ ఏంటి మేడం? వాళ్ళకి వాటర్ పార్క్స్ అంటే ఇష్టం. వండర్లా అట్లా. హైదరాబాద్ అంటే వండర్లా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఓకే, ఇంకా మీకు ఏమంటే బాగా ఇష్టం? మీరు పాటలు పాడతారా? మిమ్మల్ని చూస్తుంటే చాలా సాఫ్ట్ గా కామ్ గా ఉన్నారు. నాకేంటో కొంచెం బాత్రూమ్ సింగింగ్ ఏదైనా ఉందేమో. అట్లాంటి హ్యాబిట్స్ ఏమీ లేవు. అలా అంతేనా? ఒక్కసారి కూడా హమ్ చేయరు మీరు? అస్సలు రాదు. నేనేం చేయలేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, బాగున్నారా? ఓ ఎస్, చాలా హుషారుగా ఉన్నారు. సూపర్. మేడం బాగున్నారా? సో మీ లైఫ్ లో మేడంతో కలిపిన మూమెంట్స్ అయితే చాలా చాలా ఉంటాయి. ఖచ్చితంగా. సో
చాలా చాలా నచ్చిన మూమెంట్ అంటే మీకు ఇష్టం, ఇద్దరికి ఇష్టమైన ఒక మూమెంట్ మాతో నువ్వంటే నాకు ఇష్టం ప్రోగ్రాంలో పంచుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండాను. ఎందుకంటే నాకు ఇష్టమైనవి టూరిజం, దాని తర్వాత లైనిజం. ఈ రెండు కూడాను లైనిజం వల్లే మాకు ఎంతోమంది ఫ్రెండ్షిప్, ఫెలోషిప్. అలాగే మా అమ్మాయిని కూడాను విత్ మనవరాళ్ళతోటి అల్లుడితోటి వచ్చేసి మాకు అందుబాటులో వచ్చారు. 10 సంవత్సరాలు కష్టపడకుండానే పెళ్ళి అయిన అమ్మాయి అలానే వచ్చారు. రోజు వస్తే నడిచి వచ్చి కూడుకుంటారు కదా, అలాగా మనవలతో సహా నాకు కూతురు అల్లుడు వచ్చారు. మరి లైనిజం ఇచ్చిన పిల్లలు మాకు వీళ్ళు. అది లైనిజంతో ఆగకుండా మేము ఫ్యామిలీ కూడా బాగా పరిచయాలు పెంచుకుని కలిసి ఎక్కడికన్నా టూర్లు వెళ్ళడం అట్లా చాలా బాగా జరుగుతుంది. ఈ టూరిజంలో కూడా నాకు నచ్చింది ఏంటంటే అండమాన్స్ వెళ్ళాం మేము ఒకసారి. అక్కడ సెల్యులర్ జైలుకి వెళ్ళినప్పుడు ఆ సెల్లో మన అప్పుడు స్వాతంత్ర పోరాటం చేసిన నాయకులందరినీ ఉరి తీసిన ఆ ప్లేస్కి వెళ్ళాను నేను. అందులోకి వెళ్ళొద్దు, వాళ్ళ ఆత్మలు తిరుగుతుంటాయని కొందరు అన్నారు. కానీ ఎందుకో నాకు అక్కడికి వెళ్ళాలి అనిపించింది. అక్కడికి వెళ్తే అసలు అన్నమాట ఒళ్ళు పులకరించిపోయింది. నాకు భయం అయితే వేయలేదు. ఇంతమంది త్యాగంతో మనకి స్వాతంత్రం వచ్చింది. ఇంతమంది చుట్టూ అంతా మరి ఇదంతా అడవి, బురద, ముళ్ళు అలాంటి ప్లేస్లో వాళ్ళు ఉండి మనకి ఎంత స్వాతంత్రం సంపాదించారని నాకు చాలా అనిపించింది అనమాట. ఎలాగంటే వాళ్ళు హత్యలు చేసి నేరాలు చేసిన వాళ్ళు కాదు. మాకు స్వాతంత్రం కావాలి అన్నందుకు తీసుకెళ్లి వాళ్ళకి అండమాన్లో అంటే ద్వీపాంతరం అంటారు కదా, అక్కడ వేసేవాళ్ళట. అక్కడ గైడ్ చెప్తుంటే మాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే అప్పుడు విమానాలు లేవు. వీళ్ళు బంధించినప్పుడు వీళ్ళకి ఫుడ్ కూడాను ఈ బ్రెడ్ పంపించేవాళ్ళట. ఈ పురుగులు పట్టి ఉంటే ఆ పురుగులు పట్టిన బ్రెడ్ని అలానే పచ్చి గడ్డి దానికి ఆదరుగా పెట్టి తినిపించారట. అలానే కొంతమంది అక్కడ ఉరి తీయటం కూడా జరిగింది. చాలా చిన్న చూస్తుంటే మాకు మనసు చాలా కరిగింది. ఇదొక ఇన్సిడెంటు. అలా కాకుండా మేము ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటాం. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 40 కంట్రీస్ విజిట్ చేసాం. దీంట్లో బాగా నచ్చింది, మేము ఇద్దరం కూడా ఇన్స్పైర్ అయ్యింది స్వీడన్, ఫిన్లాండ్, దాని తర్వాత డెన్మార్క్. ఈ కంట్రీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గాను అక్కడ మనుషులు కానీ అసలు నీట్నెస్ కానీ పద్ధతులు, ఆతిథ్యం కానీ వాళ్ళవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మనకి ఏదైతే నమ్మకాలు ఉంటాయో వాళ్ళకు కూడా నమ్మకాలు ఉంటాయి. పిల్లలు కనుక వీళ్ళకి కూడా ఒకటి ఇన్సిడెంట్ ఎక్కడ చూసినా కానీ ఏంటంటే మనం సైకిల్ వేసుకుంటే లాక్స్ ఉంటాయి కదా, అవి వంతెలకి 100,000 కట్టి ఉన్నాయి. ఎక్కడ చూసినా లాక్స్ వేసి ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే చెట్లకి వెళ్ళి ఒక తాడు కట్టి వస్తారు, ఎన్ని చెట్లు కనపడుతుంటాయి. కానీ అక్కడ ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నప్పుడు ఈ అబ్బాయి కానీ వెళ్ళి అక్కడ ఒక లాక్ వేసేస్తాడు, ఆ తాళం చేసి పారేస్తాడు. ఆ లవ్ సక్సెస్ అవుతుందని వాళ్ళ ఉద్దేశం. తర్వాత వచ్చి ఏదో తాళం చేతో ఏదో తాళం తీసినా కానీ సరిపోతుందట. అంటే మరి మీరు ఏదైనా లాక్ వేసే ఉంటారు కంపల్సరీ. లాక్ ఎప్పుడు కాదుగా. హాయ్ మేడం, మీ పేరు? శ్రీదేవి గారు. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ అండి? రీజనల్ మేనేజర్. రీజనల్ మేనేజర్గా చేస్తున్నారు. అంటే మీ పిల్లలు? మీకు ఇద్దరు అమ్మాయిలండి. 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నారు. ఓకే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయారు. ఓకే మేడం, ఇప్పుడు 9th 8th అంటే మనకి చాలా ఫ్రీ టైం దొరికిద్ది. వాళ్ళ క్యారేజీలు కట్టి పంపిస్తే పెద్దగా పనే ఉండదు. అవునవును. ఏం చేస్తూ ఉంటారు మేడం ఫ్రీ టైంలో? ఫ్రీ టైం అంటే నాకు హౌస్ క్లీన్గా పెట్టుకోవడం ఇష్టం అండి. అట్లాగే ఎవరైనా వస్తే కానీ లేదా వాళ్ళతో మాట్లాడడం కానీ నాకు ఇష్టం. ఓకే మేడం, హౌస్ క్లీన్గా పెట్టుకోవడం ఇష్టం. అది వర్క్ మేడం. మీరు ఎంజాయ్ చేయడానికి ఏం చేస్తారు చెప్పండి? ఎంజాయ్ చేయడానికి అంటే ఫ్రీ టైమ్స్లో నేను జనరల్గా మూవీస్ వాచ్ చేస్తూ ఉంటాను, న్యూస్ చూస్తూ ఉంటాను. అల్లు అర్జున్ అండి. అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తారా? అల్లు అర్జున్ డైలాగ్. అల్లు అర్జున్ డైలాగ్ బేసిక్గా మా హస్బెండ్ అల్లు అర్జున్లా ఉంటారని నాకు ఇష్టం. ఫస్ట్ టైం హస్బెండ్ని ఒక హీరోతో పోల్చడం చూస్తున్నాను నేను. మహేష్ బాబు వచ్చినా కూడా ఇంతకంటే అందగాడు వచ్చేవాడేమో అని ఫీల్ అవుతారు అమ్మాయిలు, నాకు తెలిసి మోస్ట్లీ. కానీ మీరు మా హస్బెండ్ అల్లు అర్జున్లా ఉంటారంటున్నారు. ఓకే, మీ హస్బెండ్లో మీకు బాగా నచ్చేది ఏంటి? అల్లు అర్జున్లా ఉంటాడు, అది కాకుండా ఆయన విషయంలో మీకు బాగా నచ్చేది? సిన్సియారిటీ అండి. ఫస్ట్ పాయింట్ సిన్సియారిటీ. నెక్స్ట్ వన్ వచ్చి కేరింగ్. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? అనుపమ. చాలా బ్యూటిఫుల్గా, చాలా టాల్గా, చాలా చక్కగా ఉన్నారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్.
సో అందరికి మ్యారేజ్ అయిపోయింది. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా బాబు 6th క్లాస్. అంటే మీ పిల్లలు ఉన్నారా అని అడగవు, ఈ పిల్లలు ఏం చేస్తుంటారు అని అడుగు. యా, ఐ హ్యాడ్ 2 కిడ్స్. బాబు 6th క్లాస్ అండ్ పాప 2nd క్లాస్. హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా ఫ్రీ టైంలో ఏం చేస్తారు మీరు? మీ హాబీస్ ఏంటి? అంటే చూస్తుంటే మీరు కూడా ఫ్యాషన్ డిజైనర్ లాగా అనిపిస్తుంది, డ్రెస్ సెన్స్ అది చూసి. ఏం లేదు, నాకు బాగా కాస్ట్యూమ్స్ అవి ఇష్టం. నేను ఫ్రీ టైంలో ఎక్కువ మూవీస్, పూజలు, డివోషనల్ బాగా. పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారంట. చక్కగా మంచి ట్రెండీగా ఉన్నా కూడా ట్రెడిషనల్ గా చక్కగా పూజలు అవి చేస్తారని చెప్తున్నారు. సో ఇంకా ఏమంటే ఇష్టం అంటే టూర్స్ మీరు కూడా వెళ్తా ఉంటారు. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నాకు బాగా దుబాయ్. గ్రూప్ గా వెళ్ళారు కాబట్టి అందరికి దుబాయ్. హాయ్ మేడం, మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫే. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. మీ పిల్లలండి? పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పాప బాబు, మనవడు మనవరాలు. వాళ్ళని చూసుకుంటుంటారా మీరు? వాళ్ళే నేను. ఓకే, ఇప్పుడు మీరు అంకుల్ ఉంటారు అంతే ఇంట్లో. ఓకే, మరి మీరు చాలా టైం ఉంటుంది, ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు ఖాళీగా? షాపింగ్ చేస్తూ ఉంటారు అంతే. కిట్టీస్, షాపింగ్లు అన్నీ అంకుల్ జేబుకి ఇది పెట్టేయే కానీ అంకుల్కి వచ్చేయం లేవు. ఓకే, మీకు ఏమంటే బాగా ఇష్టం మేడం? మీరు మూవీస్ చూసేవాళ్ళ? వాకింగ్ ఇష్టం. డైలీ 8 కిలోమీటర్స్ చేస్తారు 2 పూట్ల. డైలీ 8 కిలోమీటర్స్ వాక్ చేస్తారు మీరు? 20 ఇయర్స్ నుంచి. 20 ఇయర్స్ నుంచి. హాయ్ మేడం, మీ పేరు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హస్బెండ్ బిజినెస్ చేస్తుంటారు? లేదమ్మా, వ్యవసాయం. అడిగిన వాళ్ళందరూ వ్యవసాయం. ఒక్కరే ఒక అంకుల్ చెప్పారు. సో బిజినెస్, మిగతా వాళ్ళందరూ కూడా బిజినెస్ అని చెప్పారు. అందుకే నేను అలా అన్నాను. వ్యవసాయం చాలా చక్కగా. మీరు కూడా వెళ్తా ఉంటారా? తక్కువ. నాకు ఇంట్లో కూడా మొక్కలు అవి అంటే చాలా ఇష్టం, అవి చూసుకుంటాను. ఓకే, మరి వ్యవసాయం అంటే ఏం పండిస్తూ ఉంటారు? వరి, చెరుకు, మినుము, అట్లా మాకు అన్ని డిఫరెంట్ గా వేస్తారమ్మా. క్రాప్స్ అన్ని బాగుంటది మాకు. చక్కగా ఉంటది, పీస్ఫుల్ గా. అంటే మీకు ఖాళీ టైంలో కూడా చక్కగా అటు చూడడానికి గార్డెనింగ్ ఇష్టం? గార్డెనింగ్ చాలా ఇష్టం నాకు. ఇంకా ఫ్రీ టైంలో గార్డెనింగ్ కాకుండా మరి పిల్లలు ఏం చేస్తున్నారు? నాకు ఒక పాప అమ్మ, పాపది మ్యారేజ్ అయిపోయింది. చక్కగా మనవలు మనవరాలు ఇంకెవరు లేరు. రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తా ఉంటారు. సో ఇంకా అంకుల్ మీరే ఉంటారు. మరి ఫ్రీ టైంలో హాబీస్ అంటే వ్యవసాయం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? ఆమె చాలా తక్కువేరా, బయటికి వెళ్ళటం అనేది కూడా ఇంట్రెస్ట్ తక్కువ నాకు. ఎక్కువ మొక్కలు అనేది ఇంట్రెస్ట్ నాకు, అంతే. అవి చూసుకుంటుంటాను. మరి మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్స్? మూవీస్ కూడా చాలా తక్కువ అమ్మా. నాకు వంట చేయడం ఇష్టం. వంట చేయడం? అబ్బా, ఏ డిష్ బాగా ప్రిపేర్ చేస్తారు? చాలా వరకు మన సౌత్ డిష్లోనే నేను చేయగలను. అంటే నార్మల్గా మనం చేసుకునే వెనకటి అయినా మామూలు అయినా ఏవైనా నాకు అట్లా చేయటం ఇష్టం. హాయ్ మేడం, మీ పేరు? విజయ. విజయ గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ అండి? రిటైర్మెంట్. ఓకే, ఇద్దరు చాలా ఫ్రీగా ఉన్నారు ఇంట్లో. చాలా ఫ్రీగా. మరి ఏం చేస్తుంటారు మేడం ఖాళీ టైంలో? మన వాళ్ళని పెంచుతా ఉంటాం. అబ్బో, ఇదే పెద్ద వర్క్. ఇంకేం వర్క్? ఏం పేరు మేడం? సియాన్. చాలా చక్కగా ఉన్నావు, క్యూట్ గా ఉన్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు మేడం? లేదు, ఇంకా 2 ఇయర్స్ చిన్న పిల్లాడు. ఓకే మేడం, మీరు ఇంకా మీకేమంటే బాగా ఇష్టం? నాకు ఇండ్లు శుభ్రం క్లీన్గా ఉంచుకోవటం అంటే చాలా ఇష్టం. ఓకే మేడం, ఇంకా అంటే షాపింగ్ చేయటం ఇష్టం. షాపింగ్ అంటే షాపింగ్ లో ఎక్కువ మీరు ఏం తీసుకుంటారు మేడం? ఖర్చు పెట్టను, ఓన్లీ సీయింగ్. ఓకే, విండో షాపింగ్ చేస్తా ఉంటారు. అంటే ఇది ఇక్కడ ఇంత కాస్ట్, అది అక్కడ అంత కాస్ట్, ఇది ఇక్కడ ఎందుకు, అలా చూస్తాను. మా పిల్లలకు కూడా ఏదైనా చూస్తే అవి అలా అబ్జర్వ్ చేసి తర్వాత వాళ్ళకి నేను పాస్ చేస్తాను, ఇలా కొనుక్కోండి, అలా బాగుందని. ఓకే మేడం, షాపింగ్ అంటే దానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆన్లైన్ ఫ్రీగా ఉంది కాబట్టి అంత టైం పట్టట్లా బయట. ఇప్పుడు నైని ఒక మంచి సాంగ్ డాన్స్ చేస్తుందంట, మరి అదేం సాంగ్ చూద్దాం. సో అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి నైని ఎంకరేజ్ చేద్దాం ఒకసారి గట్టిగా. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు సరిత అండి. సరిత గారు మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్ మేడం. మీ హస్బెండ్ అండి? ఎలక్ట్రీషియన్. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలు. 2 పాపలు. ఏం చదువుతున్నారు? 6th, 5th. ఓకే మేడం, పాపలు అంటే చాలా వర్క్ ఉంటుంది, చాలా నీట్గా రెడీ చేయాలి. అవును. మరి మీరు చక్కగా రెడీ చేస్తారా? మార్నింగ్ లేచి వాళ్ళని రెడీ చేసి పంపిస్తాను. అది కాదు మేడం నేను అడిగేది. అంటే ఫెస్టివల్స్ కి వాటికి బాగా నీట్ గా రెడీ చేస్తారు. మీరు హెయిర్ స్టైల్స్ వేస్తూ ఉంటారా? వేస్తాను. వాళ్ళకి బాగా ఫ్లవర్స్ ఎక్కువ పెట్టి పూల జడ అలాంటివి అంటే చాలా ఇష్టం. ట్రెడిషనల్ గా బాగా రెడీ చేస్తాను.
పిల్లలు ఉన్నారంటే ఆడపిల్లలు పని ఎంత పని ఉన్నా సరిపోదు. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు మేడం? ఏం చేస్తాను, టీవీ చూస్తూ ఉంటాను మ్యామ్. టీవీ చూస్తూ ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? ఎక్కువ ఓల్డ్ మూవీస్ చూస్తూ ఓల్డ్ మూవీస్ చూస్తున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకైతే మహేష్ బాబు అంటే చాలా మహేష్ బాబు అంటే ఇష్టం. ఓల్డ్ మూవీస్ అన్నారు, ఓల్డ్ మూవీస్లో ఏ హీరో అంటే బాగా ఇష్టం? లేదు, శోభన్ బాబు మూవీస్ అయితే బాగా చూస్తాను. సోగ్గాడు. ఓకే, ఇంకా ఏమంటే బాగా ఇష్టం మేడం? ఇంకా ఏముందండి, సాంగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకేలి చూపవే నీతో తీసుకెళ్ళి. నైస్ మేడం, కనీసం ఒక లైన్ హమ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం, మీ పేరు? లీలా గారు. లీలా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మరి హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. మరి పిల్లలు ఉన్నారా? ఒక పాప. పాప ఏం చదువుతుంది? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతుంది. ఓకే, మరి మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, ఇంటి దగ్గర పని చేసుకోవటం, టీవీ చూడటం, సీరియల్స్, పూజ చేసుకోవడం, సంథింగ్ ఇంకా సంథింగ్. సో మీకు ఇష్టమైంది బాగా అంటే ఫ్రీ టైంలో ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా, ట్రావెల్ చేస్తూ ఉంటారా, లేదంటే మంచి మంచి వంటకాలు చేస్తూ ఉంటారా? మీకు ఇష్టమైంది ఏంటి? మాకు ఇష్టమైంది మేమందరం కలిసి ఇలా పార్టిసిపేట్ చేయడం బాగా ఇష్టం. సో పార్టీస్ కవి వెళ్తూ ఉంటారు, కిటీ పార్టీ అట్లా? లేదండి, లేదు. మూవీస్ చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అయితే మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ అంట. ఓకే, అయితే మరి ఫేవరెట్ హీరోయిన్? అంటే హీరోయిన్ అంటే కొంచెం తడబడతాం కానీ హీరో అనగానే వెంటనే ప్రభాస్. హీరోయిన్స్ అంటే ఎవరిని చూసినా బాగానే ఉంటారు, కానీ హీరోస్ మాత్రం చక్కగా ప్రభాస్ హైట్ చక్కగా ఉంటారు. హాయ్ అండి, మీ పేరు? ఉషా గారు. మీరేం చేస్తూ ఉంటారు? నేను పని చేస్తూ ఉంటాను. ఓకే అండి, మీకేమంటే బాగా ఇష్టం మేడం? నాకు నా పిల్లలంటే ఇష్టం. మీ పిల్లలంటే బాగా ఇష్టం. మీ పిల్లలు ఏం చదువుతున్నారండి? పాప 2nd క్లాస్, బాబు 7th క్లాస్. ఓకే, బాబు 7th క్లాస్, పాప 2nd క్లాస్. ఓకే, మరి పిల్లలు వెళ్తూ ఉంటారు, స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. మీ ఖాళీ టైంలో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారంటే, మీకు ఫ్రీ టైం దొరికింది, ఈ రోజు నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? నేనా మా అత్తగారింటికి వెళ్తాం. మీ అత్తగారింటికి వెళ్తారు? ఇది బాగుంది. ఎవరైనా ఫ్రీ టైం దొరికితే అత్తగారింటికి వెళ్తారు కదా, మీరు మా అత్తగారింటికి వెళ్తాం. అత్తగారు బాగా చూసుకుంటారని. ఓకే అండి, మీరు మూవీస్ చూస్తుంటారా? చూస్తాం. ఏ మూవీ అంటే బాగా ఇష్టం? ఓకే, మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. ఎందుకండి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇష్టం? డాన్స్ చేస్తాడు బాగా. డాన్స్ బాగా చేస్తాడు, డైలాగ్లు బాగా చేస్తాడు. నేను చేయను. మరి ఒక డైలాగ్ చెప్తారా? నాకు రాదు. ఒక్క డైలాగ్. నాకు రాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. మీ పేరు? రమ్య. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో అప్పుడు మ్యారేజ్ అయిపోయింది అనమాట. కొత్తగా మ్యారేజ్ అయిందా? ఏం చేస్తుంటారు హస్బెండ్? ఎలక్ట్రీషియన్. ఓకే, అయితే ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ ఉంటారు. అయితే సాంగ్ కానీ డాన్స్ కానీ మా కోసం అయితే ఒక డాన్స్. ఓకే, డాన్స్ చేస్తారంట. అందరం కలిపి ఒక డాన్స్ చేద్దాం. సరే. చూసావు కదా, నువ్వంటే నాకు ఇష్టం ప్రోగ్రామ్లో చక్కగా అందరూ డాన్స్ చేశారు, చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా మన కోసం నువ్వంటే నాకు ఇష్టం ప్రోగ్రామ్ కోసం ఎస్పెషల్లీ మన కోసం చక్కగా పార్టిసిపేట్ చేసి అందంగా రెడీ అయ్యొచ్చారు. మరి నువ్వు ఎంజాయ్ చేసావా? చాలా బాగా ఎంజాయ్ చేశాను. సంధ్య ఎంత చక్కగా చేశారంటే అందరూ చాలా స్పోర్టివ్గా వచ్చేసి ముందుకి చాలా చక్కగా డాన్సులు కూడా చేసేసారు. అదండి ఈరోజు కారంపూడి రమేష్ గారింట్లో నువ్వంటే నాకు ఇష్టం ప్రోగ్రామ్. మరో వారం మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.